ఏంటిది? త్యాగం చేస్తే పరిస్థితులు చక్కబడాలే కాని చల్లా చెదరైపోకూడదు. బలవంతంగా నన్ను పెళ్లి చేసుకునే మహిని చూస్తుంటే బాధేస్తోంది ఆంటీ. నేను తనకి సంతోషాన్నివ్వలేను. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ఏమండి, ఇవిగోండి పాలు. పాప ఇది పాప అది ఏడుస్తుంది కదా, పాలు అట్టుకొచ్చాను. మా చుట్టాల దగ్గర ఉంది, ఆడుకుంటుంది. చుట్టాలా? ఇదా కుర్రాడితో ఏం గుసగుసలాడుతోందబ్బా? ఏందయ్యా, ఇందాక నుంచి ఏడుస్తున్న సంటి పిల్ల పాలు తాగకుండా ఎట్ట ఆడుకుంటది? కార్లో వచ్చేటప్పుడు ఎవరూ రాలేదు, నేనొక్కడనే వచ్చినా అంటివే. ఇప్పుడు చుట్టాలు ఏం నుంచి వచ్చినారు? ఇందాకే వచ్చారు. వాళ్ళు ఇక్కడికి వస్తున్నట్టు నాకు కూడా తెలియదు. పాలు ఇవ్వండి, నేను పాపకు పట్టిస్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఎవడేవాడు? పాలు తెచ్చిస్తున్నా? గోపాలుడా భూపాలుడా? చిన్నమ్మగారు, ఏమోనమ్మా, అలా పాప ఏడుతుంటే పాలు తీసుకొచ్చిచ్చినాను. చంకనెత్తుకొని అయ్యి అని ఆడించకపోయావా? పేసు పచ్చడైపోతుంది. వేరే పనులేవి లేవనుకున్నావా? వెడా సోది మొహందానా. చెత్త మొహందానా. హలో హ్యాండ్సమ్, యు ఆర్ హియర్. హాయ్ వేణు. నేను మండపం దగ్గర చూస్తున్నాను. తెలియకొచ్చినందుకు థ్యాంక్స్. హలో బాస్, జస్ట్ విష్ చేద్దామని వచ్చాను. ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ఉండడం అంటే కష్టం బాస్. నాకు స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రోగ్రామ్ ఉంది బాస్. వెరీ గుడ్. మహిని కలిసావా? లేదు, ముందు నా డౌట్ క్లారిఫై చేసుకుందామని డైరెక్ట్ గా నీ దగ్గరికే వచ్చాను. ఏంటా డౌట్? సంగీత్ రోజు హెర్బల్ బ్యూటీ కంపెనీ లోగోలో ఉన్న కళ్ళు ఎవరివో తెలుసుకోవాలని హడావుడి చేశావు. ఆ కళ్ళు మీ వంట మనిషి పార్వతివి అని తెలుసుకున్నాక మీ కళ్ళల్లో స్పార్కును చూశాను దేవా. నువ్వు తనని ప్రేమిస్తున్నావు అనుకున్నాను, పెళ్లి చేసుకుంటున్నావు అనుకున్నాను. పార్వతి లేకపోతే నువ్వు బ్రతకలేవేమో అనుకున్నాను తెలుసా? ఫ్రెండ్వి కాబట్టి చెంప దెబ్బతో సరిపెడుతున్నాను, లేదంటే. చందు, ఆర్ యు మ్యాడ్? ఒక్క నిమిషం దేవా. ఏయ్, వచ్చావు, కలిసావు, వెళ్ళావంతే. ఇంకొక్క మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. గెట్ లాస్ట్. బాగానే మర్యాదిచ్చావు దేవా. వెను, అది కాదు. వెను, వెను, అంత ఆవేశం పనికి రాచందు. పెళ్లికొచ్చిన గెస్ట్ మీద చేయి చేసుకున్నావని తెలిస్తే మన పరువు పోతుంది. ప్రాణం పోయేలా వాడు మాట్లాడుతుంటే చూస్తూ ఉండాలా దేవా? ఇదే వద్దన్నది. ఇంత షార్ట్ టెంపర్ పనికిరాదు. ఎవరు ఒపీనియన్స్ వాళ్ళకుంటాయి. ఆవేశపడకుండా అర్థం చేసుకోవాలి. పని మనిషి ఆఫ్టర్ ఆల్ వంట చేసుకుని బ్రతికేది దాని. ప్లీజ్ కంట్రోల్ యువర్ టంగ్. అరే, పార్వతిని ప్రేమిస్తున్నావు, పెళ్లి చేసుకుంటావనుకున్నానని వాడు మాట్లాడుతుంటే అసహించుకోకుండా అలా ఎలా వినగలుగుతున్నావు దేవా? వాడు గనుక మళ్ళీ అలా అనుంటే చంపేసేదాన్ని. ఈ పెయింటింగ్ వెచ్చద్దు దేవా,
ఔడమ్య అని హెర్బల్ బ్యూటీ కంపెనీ లోగో కళ్ళను బేస్ చేసుకుని తను ఎవరై ఉంటుందో ఊహ చిత్రం వై. ఇదేంటిది? పార్వతి బొమ్మ వేయమంటున్నాడు. నాకు తెలుసంటే దాని మీద నాకున్న అసూయ బయటపడుతుందేమో. స్టార్ట్ చేయి చందు. వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. చందు వెయ్. దేవా, పార్వతి. దేవా, అంటే ఈ కళ్ళు పార్వతివా? సేవ చేసే పార్వతికి శాలరీ ఇస్తాం, కానీ రుణం తీర్చుకోవాలంటే ఏమిస్తాం చందు? దానికి దేవా రుణం తీర్చడం ఏంటి? కొంపదీసి తన జీవితాన్ని త్యాగం చేస్తాడా? నా జీవితాన్ని మలుపు తిప్పిన అమ్మాయి మేకోటి పార్వతి. వంట చేస్తే 10 మందికి అన్నం పెట్టొచ్చు, కానీ కంపెనీ పెడితే 1000 మంది ఆకలి తీర్చొచ్చు పెద్దబాబు గారు అంది. 15 కంపెనీలున్నా ఇంకో కంపెనీ పెట్టాలన్న ఆలోచన పార్వతి మందారంతో ఎన్ని లాభాలున్నాయో చెప్పినప్పుడే వచ్చింది. పెట్టుబడిదారులకు నచ్చింది. బ్రాండ్ అంబాసిడర్ గా పార్వతిని ఎన్నుకోవడం, 3 ఏళ్లలో 30,000 కోట్ల టర్నోవర్కి వెళ్లడం, సౌత్ ఇండియాలో రిచెస్ట్ పర్సన్ అవడం, వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ మెన్ అవార్డు రావడం వెనుక నా కృషి కన్నా పార్వతి కళ్ళ అదృష్టం ఉందని నమ్ముతాను చందు. అచ్చొచ్చి మన స్థాయి పెరిగినప్పుడు అంబాసిడర్ గాని పార్వతిని చూడాలి, కానీ వంట మనిషిగా చూస్తూ మన స్థాయి తగ్గించుకురాదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అమ్మ చేతిలో చెయ్యేసి ప్రమాణం చేశాక ఇంకెవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా డైవర్ట్ కాను చందు. బ్రహ్మణో వేదామృతేన ఉదాంబురిం తస్మై బ్రహ్మజన్మాజాయ కీర్తం ప్రజాంగదే వేనం ప్రణయతి బ్రాహ్మణర్షయా ఉద్ధరేతో బ్రాహ్మణో వై సర్వా దేవతాః ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అక్క, పెద్దబాబుని చిన్నబాబుని వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొస్తున్నారు చూడు. యువరాజుల్లో ఉన్నారు కదా.
ఇన్స్పెక్టర్ పంపించారు వాడిని. ఎవడ్రా నువ్వు జరుగుతున్న పెళ్లి ఆపమంటున్నావు? మీరు ఆగండి సార్, ముందు వాళ్ళని సమాధానం చెప్పమనండి. ఏయ్ ఏం చెప్పాలరా నీకు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు? గెట్ అవుట్. ఘట్టమనేది అఖిలాండేశ్వరి మేడం మంచి మనిషి అని తెలుసు గాని అలాంటి మనిషిని పెద్ద కోడలిగా ఎలా చేసుకుంటారు మేడం? నోటికొచ్చినట్టు కూస్తున్నాడు వాడు. ముందు ఇచ్చి పారేయండి. వదలా, ఆగండి సార్. ఘట్టమనేని దేవేంద్రకు నా భార్యనిచ్చి ఎలా పెళ్లి చేద్దామనుకున్నారు? మిస్టర్ దేవా, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని నువ్వెలా పెళ్లి చేసుకుందాం అనుకున్నావు? రేయ్! చంద్రముఖి ఆగు. ఏంట్రా ఏంటి వాగుతున్నావు? చంద్రముఖి నా భార్య. ఏంట్రా వాగుతున్నావు? తమాషాగా ఉందా? ఐ కిల్ యు రాస్కల్. తప్పు సార్. కాపాడడానికి వచ్చిన వాడిని కాటికి తీసుకెళ్లాలనుకోవడం చాలా పెద్ద తప్పు సార్. ఏంట్రా తప్పు? పిచ్చి పిచ్చిగా ఉందా? ఆగండి సార్. లేనివాడి మీద ఎందుకు సార్ మీ చేతి వాటం? సాక్ష్యాలు చూస్తారా చెప్పండి. ఇదిగోండి సార్ చూడండి. మా ప్రేమకి పెళ్లికి ప్రతిరూపం సార్ ఈ పాప. రేయ్! నీకెవడ పిచ్చి పెట్టిందా? ప్రతి వాడు నన్నే టార్గెట్ చేస్తున్నాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుని ఈ పిల్లని కన్నానా? నిన్ను చంపేస్తాను. ఏయ్, ఎందుకే నాటకాలు ఆడుతున్నావు? వీళ్ళందరి ముందు నీ బండారం బయటపడుతుందని ముసలిగా నీరు కారుస్తున్నావా? మనకు పుట్టిన బిడ్డ కదని గుండెల మీద చేసుకుని చెప్పు. అంటే వీడెవడో నాకు తెలీదు. దేవా, వీడి మాట నమ్మకండి, మోసపోతారు. సార్ ఒక్క నిమిషం. సార్, ఇది నన్ను మోసం చేసి ఇప్పుడు మిమ్మల్ని మోసం చేయాలని చూస్తుంది. ఫిబ్రవరి 14, 2013 మా పెళ్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో జరిగింది. కావాలంటే ఫోటోలు చూడండి మేడం. సార్, ఇది నన్ను మోసం చేసి ఇప్పుడు మిమ్మల్ని మోసం చేయాలని చూస్తుంది. ఫిబ్రవరి 14, 2013 మా పెళ్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో జరిగింది. కావాలంటే ఫోటోలు చూడండి మేడం. చంద్రముఖి నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.
ఎవరూ లేని అనాథ అని తెలిసినా కూడా మా వాళ్ళందరినీ ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాం. పెళ్ళైన సంవత్సరం బానే ఉంది. పాప పుట్టగానే మనిషి మారిపోయింది. మనస్పర్ధలు రాగానే పాపను నా దగ్గర వదిలేసి ఇప్పుడు మీ దగ్గర సెటిల్ అవ్వాలని చూస్తుంది. రావే. చెప్పవే, దీన్ని తంతే నిజం బయటపడుతుందక్కా. వీడితో గుసగుసలాడుతూ ఆ పాపకు పాలు పట్టించమని నువ్వే కదా చెప్పింది. ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు. వీడిని ఇక్కడికి తీసుకొచ్చింది కూడా నువ్వే కదూ. అయ్యో, ఇంటికాడ నించుని గారు పెళ్లి మండపం కాడికి పోవాలన్నాడు. మేము ఆడికే పోతున్నామని కారులో ఎక్కించుకుని తీసుకొచ్చినామంతే సన్నమ్మ గారు. నాన్న, అది అమ్మా, నాన్న. దరిద్రపుతానా, అప్పుడే చెప్పినాను కదా నిన్న ఎడక రావద్దని. వత్త చెన్ని నెత్తి నెట్టుకుని వచ్చి అమ్మగారులో పరువు పోతే నానే నిన్ను చంపేస్తాను. అమ్మగారు, నాకే పాపం తెలీదు. సంటి పిల్ల ఏడుతుంటే కాసిని పాలు పోద్దాం అనుకున్నాను. వీడు విషం కక్క నీకొచ్చాడని ఎట్టా అనుకుంటానమ్మగారు. చంద్రముఖిని భార్య అంటున్నాడు, ఈ పసిపిల్లను వాడ బిడ్డ అంటున్నాడు. DNA టెస్ట్ చేయించుకోమని అంత ధైర్యంగా చెప్తున్నాడు అంటే ఎవరి అండ చూసుకుని చెలరేగిపోతున్నాడు. అంటే ఇదంతా నాటకం. ఎవరో కావాలని నా పెళ్లి ఆపటానికి ఈ గేమ్ ప్లాన్ చేశారు. ప్రామిస్, వీడెవడో నాకు తెలీదు. ఇదే ఏదో చేసింది. చెప్పవే, వీడెవడు? ఎక్కడి నుండి వచ్చాడు? ఈ పెళ్లి జరగకూడదని నువ్వే కావాలని చేస్తున్నావు కదా. అమ్మగారు, మీరు అడగకుండానే ప్రాణాలు ఇచ్చేస్తాను. మీకోసం ఏదైనా చేసేనాను. ఈ పెళ్ళాగాలని ఎట్టా అనుకుంటానమ్మగారు. సావనైనా సత్తాను గాని మీ పరువు తీసే పని నా ఊపిరుండగా చెయ్యనమ్మా, చెయ్యను. పార్వతి, ఇన్ని చెప్తున్న దానివి ఇంతమంది తిడుతుంటే మాటలు పడుతున్నావు దేనికి? ఇందులో నీ ప్రమేయం ఏమీ లేదని ఎలా నిరూపించుకుంటావు? తప్పు నీదా తనదా మాదా అన్నది కాదు. ఈ తప్పుడు ఆరోపణలు రావడానికి మొదలు నువ్వేననుకుంటే ఏం చేస్తావు చెప్పు? అయ్యగారు, అమ్మగారు. భవానీ, చెప్పు, నిన్నే. పార్వతికి ఏం అవసరం ఉంటుంది? నిన్నే చెప్పు. ప్రేమ గీమ అంటే నన్ను చంపేస్తుందేమో. చెప్పు. అక్క, ప్రతిసారి ఇది ఏదో ఒకటి చేస్తూనే ఉంది. ఇప్పుడు ఇంటి దగ్గరికి వీడు రావడం ఏంటి? వీడిని ఇక్కడికి తీసుకురావడం ఏమిటి?
అది చెప్పే కథ వింటే ఎవరికైనా అనుమానం వస్తుంది. పార్వతి, నువ్వేం భయపడకు. మంచి చేయాలనుకున్న వారిని లోకం ఇలాగే అంటుంది. నన్ను తీసుకొచ్చి నా నెత్తినా పాపనెత్తినా పాలు పోసావు. మా జీవితాలకి దారి చూపిన దేవతవి నువ్వు. ఇప్పుడు చెప్పరా, కన్న తల్లి ఎవరు? డబ్బులకి కక్కుర్తి పడి ఈ పెళ్లి ఆప నీకొచ్చినావా? నువ్వు చెయ్యి సాస్తే మా అమ్మగారు మీ ఇల్లు నిన్నే అంటే డబ్బులు ఇచ్చేటోళ్ళు. కానీ నువ్వు మోసం చేసినావు. చేతులు సాసకుండా నరికి పారేయాలా? క్షమించండి అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఒరే గాడిదా, తప్పు అని ఒప్పుకున్నావు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. లేదంటే నీ తలకాయ తీసి ఘట్టమనేని ఇంటి గుమ్మానికి కట్టేవాళ్ళం. తీసుకెళ్ళండి వాణ్ణి. హ్యాట్స్ ఆఫ్ పార్వతి, నీకింత గొప్ప ఆలోచన ఎలా వచ్చింది? పెళ్లికొచ్చిన అందరికీ కాఫీలు టీలు ఇచ్చినాను కదా పెద్దబాబు గారు. ఒక చోట ఆ సంటి బిడ్డను ఎత్తుకొని కనబడింది ఆమె. అప్పుడు అంతగా ఆలోచించలేదు కానీ పెళ్లి ఆగిపోతాదని, దానికి నాన్న కారణమైతే మా నాన్న గుండె ఆగిపోతాదని బాగా ఆలోచించిన. దేవుని దయ వల్ల గుర్తొచ్చి ఆ అమ్మని ఈడ్చుకొచ్చినాను పెద్దబాబు గారు. పెద్దోళ్ళు అబద్ధాలు ఆడొచ్చు కానీ దేవుడు లాంటి సంటి పిల్లలు నిజమే ఆడతారు. అందుకే అమ్మకాడికి పోనాది పాప. ఈ పరీక్షలో చంద్రముఖి అమ్మాయి గారే గెలిచినారు పెద్దబాబు గారు. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.